బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నటుడు మహారాజా మూవీ ఫేమ్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించిన మరో చిత్రం రైఫిల్ క్లబ్. ఆషిక్ అబూ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్లో అలనాటి టాలీవుడ్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. వీరితో పాటు విజయ రాఘవన్, దిలీష్ పోతన్, సురేష కృష్ణ, దర్శన రాజేంద్రన్, సురభి లక్ష్మి, హమన్ కింద, దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయ ప్రసాద్, వినీష్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ మలయాళ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. మోహన్ లాల్ బరోజ్, ఉన్ని ముకుందన్, మార్కో వంటి స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి కలెక్షన్స్ సాధించింది. పేరుకు తగ్గట్టుగానే ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేశాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 35 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించిన రైఫిల్ క్లబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతుంది. రైఫిల్ క్లబ్ యాక్షన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 17 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ రైఫిల్ క్లబ్ సినిమా స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. కాగా రైఫిల్ క్లబ్ సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గత 3 వారాలుగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్ 10లో ట్రెండింగ్లో ఉంటుంది. ఓ దశలో టాప్ 2లో నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం 6వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. మొత్తానికి పుష్ప 2 లాంటి భారీ సినిమాల పోటీ ఉన్నప్పటికీ గత 3 వారాల నుంచి రైఫిల్ క్లబ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సత్తా చాటుతూ ఉండటం విశేషం.